హాయ్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళు ఎలా ప్రేమిస్తారు, ఆడవాళ్ళు వారి ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు అనేవి తెలుసుకోవాలి. ఇవి కొన్ని చిన్న చిన్న సీక్రెట్స్ అనమాట. ఇవి అందరికీ తెలియవు అబ్బాయిలకు. కాబట్టి అమ్మాయిలను ఇష్టపడాలి కోరుకునే అబ్బాయిలు, అమ్మాయిని ప్రేమించాలి, ఒక అమ్మాయికి దగ్గర కావాలి అనే అబ్బాయిలకు ఇవి చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో ప్రతి అబ్బాయికి ఒక అమ్మాయి అవసరం. ప్రతి అబ్బాయి ఓ అమ్మాయిని కోరుకుంటాడు, ఇష్టపడతాడు, ఓ అమ్మాయికి దగ్గర కావాలని అనుకుంటాడు కదా. మరి అలాంటి అబ్బాయిలకి ఇలాంటి సీక్రెట్స్ చాలా అవసరం. అమ్మాయిలు ఎలా ప్రేమిస్తారు, వాళ్ళ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు, ఇవి చాలా అవసరం. మరి ఇవి తెలిస్తేనే మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మీరు ఆ అమ్మాయికి దగ్గర కాగలుగుతారు, ఆ అమ్మాయిని ప్రేమించగలుగుతారు, ఇష్టపడగలుగుతారు, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగలుగుతారు. కాబట్టి అమ్మాయిల ప్రేమ రహస్యాలు, లవ్ సీక్రెట్స్ మీకు తెలియాలి. రండి తెలుసుకుందాం. ఆడవాళ్ళు ప్రేమను పెద్ద పెద్ద మాటలతో కాదండి, చిన్న చిన్న పనులతో కూడా వాళ్ళ ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు నిత్య జీవితంలో వ్యవహరిస్తున్న వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ హృదయంలో దాగి ఉన్న ప్రేమను, వాటి సంకేతాలను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటలతోనూ, అందరి ముందు వ్యక్తపరిచే పెద్ద పెద్ద పనులతోనూ వ్యక్తమవుతుంది అనుకోవడం పొరపాటే. ఆడవాళ్ళు వారి హృదయం లోతుల్లో ఉన్న ప్రేమను నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో చిన్న చిన్న పనుల ద్వారా, వ్యవహారాల ద్వారా వారు వ్యక్తీకరిస్తూ ఉంటారు. అయితే వారి ప్రేమ చాలా సున్నితంగా ఉంటుంది. వారి బిహేవియర్లో ఉన్నటువంటి ఆ ప్రేమను అర్థం చేసుకోవాలంటే వారిని చాలా నిశితంగా మనం గమనించాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడుతున్న అమ్మాయి, మిమ్మల్ని కోరుకుంటున్న అమ్మాయి మీరు చెప్పే మాటల్ని చాలా శ్రద్ధగా వింటుంది. ఉదాహరణకి, ఒకసారి మీకు కాఫీ చాలా ఇష్టం అని చెప్పారు అనుకుందాం. ఆ విషయాన్ని ఆ అమ్మాయి మనసులో పెట్టుకుని చాలా రోజుల తర్వాత ఒకసారి మీకు ఓ మంచి వేడి వేడి రుచికరమైన కాఫీని మీకు అందిస్తుంది. మీరు చెప్పే మాటలు, మీ చిన్న చిన్న అలవాట్లు ప్రతిదీ ఆ అమ్మాయి గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోవడమే కాదు, తన హృదయంలో భద్రపరుచుకుంటుంది. మీతో ప్రేమలో పడ్డ మహిళలు ఒక లోతైన భావోద్వేగాల్ని మీతో షేర్ చేసుకోవడానికి వెనకాడరు. ఆమెకు నచ్చిన ఆటలు, పాటలు, చిన్ననాటి జ్ఞాపకాలు, భయాలు, ఇలా ప్రతిదీ మీతో ఓపెన్గా షేర్ చేసుకుంటారు. ఆమెకు మీరు జీవితంలో ఒక ప్రత్యేకం అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. మీ ప్రేమలో ఉన్నప్పుడు ఆమె ఉదయం లేవగానే మీకు గుడ్ మార్నింగ్ చెప్పడం, అలాగే రాత్రి కాగానే పడుకునే ముందు మీకు శుభరాత్రి అని తెలియజేయడం ఆమె జీవితంలో భాగం అవుతాయి. ఇది ప్రేమను ప్రాక్టికల్గా మీకు చూపిస్తుంది అనడానికి ఒక సింబల్. అంటే తను మీతో అనుబంధం పెంచుకుంటుంది అన్నమాట. మీ బాధలను మీరు చెప్పకుండానే ఆమె అర్థం చేసుకోవడం ఆమె ప్రేమలో ఒక భాగం. మీరు మౌనంగా ఉన్నా, అశాంతిగా ఉన్నా, మీ భావాలను ఆమె అర్థం చేసుకుంటుంది. ఆ సమయంలో ఆమె మీ మూడ్ మార్చడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మీరు ఆమెకు చాలా ముఖ్యమని భావిస్తే ఆమె రోజువారీ పనుల్లో మిమ్మల్ని తప్పకుండా చేర్చుకుంటుంది. అలాగే మీరు ఆమెతో మాట్లాడిన మొదటి రోజును కూడా తను స్పష్టంగా గుర్తుంచుకుంటుంది. తనకు మీరు జీవితంలో ఎంత ముఖ్యమో అనేది ఎప్పుడూ మర్చిపోదు. ఒక మహిళ మీతో ప్రేమలో ఉన్నప్పుడు ఏదైనా తేడా వస్తే మీతో వాదనలకు దిగుతుంది. కానీ ఆ వాదనలో మీతో ప్రేమ ఉండేలా ఉంటుంది. ఈ తేడా, ఈ వాదన అనేది మీ రిలేషన్ని మరింత బలపరచుకోవడానికే తప్ప దూరం చేసుకోవడానికిగా ఉండదన్నమాట. ఆ వాదనలు అన్నీ కూడా మీ మీద విజయం సాధించడానికి కాకుండా మీతో మరింత అనుబంధాన్ని పెంచుకోవడానికిగా ఉంటుంది. ఇది నీకు నచ్చుతుంది, ఇది నీవు చేయగలవు అనే మాటలతో తనకు మీ మీద ఉన్న నమ్మకాన్ని చూపిస్తూ ఉంటుంది. ఏ క్షణంలో మీరు ఏది ఆలోచించకుండా
అనాలోచితంగా ఏమేమి చేస్తారో తను ముందే గెస్ చేస్తుంది. ఇది ఆమెకు మీ మీద ఉన్న ప్రేమకు ఒక సంకేతం. మీకు కనుక ఆరోగ్యం బాగలేదు అని తెలిస్తే తను మీకు భోజనాన్ని పంపిస్తుంది. మీరు తినలేదు అని తెలిస్తే తనే స్వయంగా వచ్చి తినిపిస్తుంది. ఇది కేవలం శ్రద్ధ కాదు, ఆమెకు మీ పట్ల ఉన్న ప్రేమ, అనురాగానికి ఒక ప్రతిబింబం. ఆమె ఆనందంగా ఉన్న, బాధలో ఉన్న మిమ్మల్ని చూడాలని కోరుకుంటుంది, మీతో మాట్లాడాలని కోరుకుంటుంది. మీరు ఆమెకు ఒక భరోసాగా భావిస్తుంది. ఆమె తన మనసులోని మాటలు మీతో మాత్రమే షేర్ చేసుకోవాలి అని అనుకుంటుంది. మహిళలు ప్రేమలో ఉన్నప్పుడు పెద్ద మాటల ద్వారా కాదు, వారి హృదయపూర్వక చర్యల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి చిన్న చర్యను మనం గమనించగలిగితే మహిళలకు మన పట్ల వారికి ఉన్న ప్రేమను, అనురాగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆడవాళ్ళు తమ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సెలవు, నమస్కారం.